కుంకుమ పువ్వు తినడం వల్ల బాబు తెల్లగా పడతాడు మేడం. అవును నిజమే. కుంకుమ పువ్వు పాలలో తీసుకుని తాగడం వల్ల ఫేర్ గా బేబీస్ పుడతారు అని చెప్పకపోతే మనం అసలు కుంకుమ పువ్వు వాడం. యాక్చువల్లీ కుంకుమ పువ్వు అనేది స్పైసెస్ లో కల్లా ఇట్ ఈస్ రిచెస్ట్, అంటే గోల్డ్ ఆఫ్ స్పైసెస్ అంటాం అనమాట. సో అలాంటి కుంకుమ పువ్వుని, అంత కాస్ట్లీయెస్ట్ కుంకుమ పువ్వుని మనం తీసుకుని వాడాలి అంటే దేంతో లింక్ చేయాలి? కలర్ తో లింక్ చేయాలి. ఫేర్ గా అవుతాము, బేబీ ఫేర్ గా పుడుతుందంటే ఎంత కాస్ట్లీదైనా కొనేస్తాం, ఎలాంటిదైనా తినేస్తాం, అంతేనా? చెప్పాలంటే ఈ కుంకుమ పువ్వుకి ఈ ఫేర్నెస్ తో కాకుండా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి, కుంకుమ పువ్వు ప్రెగ్నెన్సీలో తీసుకోవడం వల్ల మీకు వచ్చే మూడ్ స్వింగ్స్, మూడ్ డిస్టర్బెన్సెస్, చిరాకు, కోపం అవన్నీ తగ్గుతాయి. సెకండ్, వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ లో చాలా హెల్ప్ అవుతుంది. అండ్ థర్డ్, రిచ్ ఇన్ మల్టిపుల్ వైటమిన్స్ అండ్ మినరల్స్. ఇవన్నీ మీ బేబీకి ఉపయోగపడాలి. చాలా రిచెస్ట్ ఆఫ్ స్పైసెస్, గోల్డ్ ఆఫ్ స్పైసెస్, చాలా కాస్ట్లీ ఏమో, మనం వాడలేమేమో అనుకుంటారు. సో అందుకనే బేబీ ఫేర్నెస్ తో కానీ దీన్ని లింక్ చేస్తే మేబీ అందరూ వాడతారేమో అని చెప్పి ఈ కాన్సెప్ట్ వచ్చి ఉండొచ్చు. సో కుంకుమ పువ్వు ప్రెగ్నెన్సీలో తీసుకోవడం వల్ల ఎటువంటి నష్టం లేదు. అలాగని బేబీ ఫేర్ గా కూడా అసలు ఏమీ పుట్టదు. మదర్ అండ్ ఫాదర్ జెనెటిక్స్ బట్టే బేబీ కలర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. హోప్ దిస్ హెల్ప్స్. థ్యాంక్ యూ.